ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు అనుకున్న కాలేజీలో లేదా మంచి కాలేజీలో సీట్ రావాలంటే మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఏ విధంగా ఇస్తే మనకి మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు టాప్ కాలేజెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో టాప్ కాలేజెస్ అంటే నాకు ఈ కాలేజీలో సీట్ వస్తే నేను తప్పకుండా జాయిన్ అవుతాను అనుకున్న కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా చాలామందికి డౌట్ ఉండొచ్చు, వెబ్ ఆప్షన్స్ 10 ఇవ్వాలా, 20 ఇవ్వాలా, 30 ఇవ్వాలని. సో మీరు వెబ్ ఆప్షన్స్ మీకు ఎన్ని నచ్చితే అన్ని ఇచ్చుకోవచ్చు. మీరు 500 వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటారు అనుకోండి, 500 వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా నో ప్రాబ్లం. ఓకేనా? సో మీకు ఎన్ని వెబ్ ఆప్షన్స్ నచ్చితే అన్ని వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఇచ్చుకోవచ్చు. అది మీ ఓపికే. ఇకపోతే సో మీకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇస్తారంటే, ఫస్ట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్నారో ఆ కాలేజ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కాలేజ్లో సీట్ రాకపోతే నెక్స్ట్ ఇంకొక కాలేజ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఒక కాలేజ్ అని మనం పర్టికులర్గా ఉన్నాం. సో చాలా కాలేజెస్ అనేవి ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ కాలేజెస్ అనేవి ఆర్డర్ వైజ్ ఇచ్చుకొని రండి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూస్తే ఇక్కడ ఫస్ట్ వీళ్ళు విట్టేపీ సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ వీళ్ళకి విట్టేపీ వీళ్ళ ర్యాంక్ రాకపోయింది అనుకోండి, ఆ తర్వాత ఏ వెబ్ ఆప్షన్ ఇచ్చారు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇచ్చారు. కాబట్టి ఎస్ఆర్ఎం రావచ్చు. ఒకళ్ళు ఎస్ఆర్ఎం కూడా వాళ్ళ ర్యాంక్ రాపోయింది అనుకోండి, ఏయూ కాలేజ్ వస్తుంది. అది కూడా రాకపోతే జేఎన్టీయూ, అది కూడా రాకపోతే జీవీపీ, ఆ కాలేజ్ కూడా వీళ్ళ ర్యాంక్ తగ్గట్టుగా లేకపోతే సిద్ధార్థ కాలేజ్. ఈ విధంగా వాడు చెక్ చేస్తాడనమాట. ఓకేనా? ఫస్ట్ మీరు ఇచ్చిన కాలేజ్ చూస్తాడు, మీ ర్యాంక్ అది సూట్ అయితే అది వస్తుంది, అది రాకపోతే మీరు ఏ సెకండ్ వెబ్ ఆప్షన్ ఇచ్చారో దానికి వస్తాడనమాట. సో కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఆ ఆర్డర్ ఎలా ఉండాలంటే, ఆ కాలేజ్లో సీట్ వచ్చినా నేను పక్కాగా జాయిన్ అవుతాను అనుకుంటేనే ఆ కాలేజ్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఫస్ట్ అయితే మాత్రం అందరూ కూడా టాప్ కాలేజెస్, టాప్ బ్రాంచెస్ అంటే సిఎస్సి, ఈసీఈ అండ్ సిఎస్సిలోని రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఏఐడిఎస్ అని, ఐటీ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని, అవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ యొక్క టిప్స్ మీరు మెయిన్ ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇంకా మీకు రేపు క్లియర్గా ఇంకొక వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా గమనించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.